సమస్యలపై పోరాటానికి టీటీడీపీ సిద్దమైంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలతో పాటు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల అమలుపై అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. తెలంగాణలో తెలుగుదేశం ప్రజా పోరాటాన్ని ఉధృతం చేయబోతోంది. టీటీడీపీ నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో మెంబర్స్, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. 2 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశంలో చర్చించారు. ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసేందుకు సీనియర్ నేతలతో 10 సబ్జెక్టు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటగా 6 సబ్జెక్టు కమిటీలను నియమించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఇరిగేషన్ సబ్జెక్టు కన్వీనర్ గా రేవూరి ప్రకాష్ రెడ్డి, డబుల్ బెడ్రూమ్ సబ్జెక్టు కన్వీనర్ గా అరవింద్ కుమార్ గౌడ్, ఎస్టీ రిజర్వేషన్స్ కన్వీనర్ గా రమేష్ రాథోడ్, మైనార్టీ రిజర్వేషన్ అంశం కన్వీనర్ గా పెద్దిరెడ్డి, రైతు రుణమాఫీ సబ్జెక్టు కన్వీనర్ గా అరికెల నర్సారెడ్డి, దళితులకు 3 ఎకరాల భూమి సబ్జెక్టు కన్వీనర్ గా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను పార్టీ నియమించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, యువత, విద్యార్థి సమస్యలు, వికలాంగ సమస్యలపై త్వరలో సబ్జెక్టు కమిటీలను నియమించనున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్సీ కార్యాలయం తొలగింపుపై గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తానికి టీటీడీపీ నాయకులతో ప్రతి శనివారం సమావేశం నిర్వహించి పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు లోకేష్. పూర్తి స్థాయిలో మండల కమిటీల్ని త్వరలో నియమించి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తులు కూడా జరుగుతున్నాయి.